ఎందుకంటే ఒక 3 రోజులు కూటాలు పెట్టుకుంటే హల్లెలూయా. మొదటి రోజు 100 మంది వస్తారు, రెండో రోజు చెప్పండి 200 మంది వస్తారు, మూడో రోజు 300 మంది వస్తారు, నాలుగో రోజు పెడితే ఎవరు కనపడరు. హల్లెలూయా. ఎందుకు? అది కూడా రోజు ఏం పెట్టాలి? బిర్యానో, సాంబారో, చికెనో ఏదో ఒకటి. ఇవి మన ఆత్మీయ క్షేమము కొరకు జరుగుతున్న కూడికలు కనుక ఎంతో శ్రద్ధతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరిని బట్టి మరొక్కసారి నా ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో పాటూరు అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తూ, గొప్ప సేవ, ఎవరు సంస్థల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి ఎంచక్క, నాకు సభలోనే చెప్తాను, ఎవరినైనా నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఒక పాస్టర్ని ఇష్టపడతానంటే ఆ దైవజన్నే బాగా ఇష్టపడతాను నేను. ఆమెన్. కపటము, మోసం, దగ ఏమి ఉండవు ఆయనకి. హల్లెలూయా. కనుక ఆ దైవజన్ని ప్రేమతో ఆహ్వానించాం. కనుక ఆయన గారికి ఈ దినము వాక్య సందేశంకి సమయాన్ని అప్పచెప్తున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తాం. రండి, ప్లీజ్ కమ్ టు డయాస్. ప్రైజ్ లార్డ్. లేఖనంలో నుంచి మనము లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనము నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరవండి. లూకాసు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. అటువలే మీరును అడుగుడి, మీకియ్యబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును. వెదుకువానికి దొరుకును. తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నడిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ప్రైజ్ లార్డ్. ప్రియ మరి దేవుని బిడ్డలారా, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మీరు ప్రభువా ఈ కొడవలూరు ప్రాంతంలో తండ్రి నాయన అగ్ని అభిషేక సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని మీ అనాది ప్రణాళికలో ఇక్కడ ప్రభా ఈ సంఘాన్ని మీరు ఏర్పాటు చేసుకొని దైవజనులు మీరు ఏర్పాటు చేసుకొని తండ్రి, ఈ రీతిగా ప్రభు యేసు ప్రభు తండ్రి నాయన ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు 40 దినాలు జరుగుటుకున్నాను. యేసు ప్రభు మీరు చూపినటువంటి మహాకృపను బట్టి నీకు కోటి కోటి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం రాజా. పరిశుద్ధాత్మదేవుడా యేసు ప్రభు తండ్రి నాయన, మీరు నాలో ఉండి పరిశుద్ధాత్మదేవుడా మీరు మాట్లాడితే నాయన దేవా వింటారు ప్రభువా, వింటాం ప్రభు యేసు ప్రభు తండ్రి నాయన, నువ్వు మాట్లాడాలి ప్రభు. పరిశుద్ధాత్మదేవుడా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి మీ ఆత్మాభిషేకముతో నన్ను నింపిన యేసు ప్రభు మీరు మాట్లాడండి ప్రభు. యేసయ్య తండ్రి నాయన, యేసు మీ ప్రత్యక్షత కావాలి ప్రభు నాయన, మీ ప్రత్యక్షత కావాలి ప్రభు నాయన, నీ మాట కావాలి ప్రభు యేసు ప్రభు తండ్రి నాయన. నీ మాట బ్రతికిస్తుంది ప్రభు నాయన, నీ మాట ధైర్యపరుస్తుంది ప్రభు నాయన, నీ మాట ఉజ్జింపు చేస్తుంది ప్రభు యేసయ్య. నీ మాట నన్ను యేసు ప్రభు నెమ్మది కలుగు చేస్తుంది ప్రభు. నీ మాట ఆదరణ కలుగు చేస్తుంది ప్రభు యేసు ప్రభు తండ్రి. నీ మాట సమాధానాన్ని కలుగు చేస్తుంది ప్రభు నాయన.
అయ్యా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడ యేసయ్య, ఈ అగ్ని అభిషేక సంఘాన్ని ప్రభు నాయన మీరు విస్తరింపజేసినందుకు నాయన, ఆశీర్వదించినందుకు నాయన, నీ నామానికి మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తూ స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క 15వ సంపూర్ణ ఉపవాస ప్రార్థనకు కూడి వచ్చినటువంటి మరి ప్రత్యేకించి అగ్ని అభిషేక సంఘ దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి, మరి పాస్టమ్మ గారికి, వచ్చినటువంటి మరి విశ్వాసులందరూ కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాయండి. ప్రియులారా, మరి దేవుని మహాకృప, అయోగ్యత లేనటువంటి నన్ను ఆయనను జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప మహాపరిచర్యలో దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టి ఆయన వాడుకుంటున్నాడంటే ఆయన మహాకృపని నేను తలుచున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక, ఆమేన్. మరి సంపూర్ణ రాత్రి ఈ యొక్క సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు ఎందుకనంటే ప్రియదేని బిడ్డలారా, ఎందుకు ఈ ప్రార్థనలు పెడుతున్నారు అని అంటే, ఎందుకు పెడుతున్నారని మనకి కొంతవరకు దైవ సేవకులు ఇక్కడ మరి చెప్పారు. చాలామంది దైవజనులు ప్రతిరోజు కూడా దేవుడు మనతో ఒక కోణంలో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు, ఒక కోణంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఆయన ఒక ప్రత్యేకమైన కోణంలో సూటిగా బహుస్పష్టంగా ఆయన మనతో మాట్లాడునుగాక, ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థన అనేది ప్రియదేని బిడ్డలారా, ఎందుకనంటే ఈ ఉపవాస ప్రార్థనలు చాలా అవసరం. అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేరు, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేరు. ఈ బాడీకి కూడా సహకరించాలంటే, ఈ బాడీ కూడా సహకరించాలంటే ఏం చేయాలంటే అలవాటు ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేయాలంటే నిస్వార్థంగా త్యాగపూర్తంగా చేయాలి, త్యాగంతో కూడింది. కాబట్టి మనము ఉపవాస ప్రార్థన చేయటం మంచిది. ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే, మనము ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున నేను నిలబడుకొని దేవుని మాట చెప్తున్నానంటే నాకు సపోర్ట్ ఏంటంటే, నాకు వెనుకున్నటువంటి వెన్నెముక అంటారు. ఈ వెన్నెముక ఉంది కాబట్టి నేను నిలబడుకొని నేను మీకు మీ ఎదుట వాక్యం చెప్పగలుగుతున్నాను. ఈ వెన్నెముక సపోర్ట్ నాకు లేకపోతే నేను నిలబడుకోలేను. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనము ఆత్మీయంగా స్పిరిచువల్ యేసుక్రీస్తు ప్రభువుతో అపవాది సాతాను ఏ విధంగా ఎలా మాట్లాడాడంటే, వాక్యముల నుంచే మాట్లాడాడు. వాక్యముల నుంచే సాతాను యేసు ప్రభుతో ఎలా మాట్లాడాడు? వాక్యముల నుంచే మాట్లాడాడు, వాక్యముల నుంచి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా అపవాది ఏమంటాడంటే, బైబిల్లో రాయబడింది, లేఖనంలో రాయబడిందని చెప్పి మనుషులు రాశారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా వ్రాయబడింది అని అలా మాట్లాడతారు. అయితే మొత్తానికి ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడంటే శరీరాశిని జయించాడు, నేత్రాశిని జయించాడు, జీవపు డబ్బాన్ని జయించాడు. ఏ మాత్రము కూడా రాజీ పడకుండా ఆయన ఏం చేశాడంటే మరి వాటి మీద జయాన్ని చూశాడు అనమాట, జయించాడు. కాబట్టి వీళ్ళ కాబట్టి యేసుక్రీస్తు జయించాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనం కూడా ఏం చేస్తామంటే జయిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ మనలో లేకపోతే పొరపాటును కూడా మనము జయించలేము, మన వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలాగా మరి ఏ విషయంలోనైనా కాదు, మనకి ఏం కావాలంటే మొట్టమొదటి వాటిని జయించాలని మనం ఏం కావాలంటే
దేవుని వాక్యం సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి అనుగ్రహిస్తా అన్నాడు ఆయన. అడుగు ప్రతివానికి అనుగ్రహిస్తా అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి ప్రియమైన బిడ్డలారా, మనము తన కుమారుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే, వాళ్ళు చెడ్డవారైనా కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే, మరి చెడ్డవారైనా కానీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు ఏమిస్తారు? చెడ్డవాటిని ఇస్తారు వాళ్ళ పిల్లలకి. మంచి ఈవులను ఎరిగి వాళ్ళు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటారంట. అయితే అంతకంటే ప్రియమైన బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని మనం అడిగినట్లయితే, ఆయనంట పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రాకపోతే, పరిశుద్ధాత్మను మనం పొందుకోకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజులు మనం చూస్తే కొన్ని డినామినేషన్స్ ఏమనంటాయంటే వాళ్ళ డినామినేషన్ మనకు అవసరం లేదు, కానీ కొన్ని డినామినేషన్స్ ఏమంటాయంటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి బాప్తిసం పొందినప్పుడే దేవుని ఆత్మను పొందుకున్నాము, మళ్ళా ఏంది ప్రత్యేకంగా పొందుకునేది అంటుంటారు. మళ్ళా ప్రత్యేకంగా పొందుకోవటం ఏంది అంటుంటారు. మళ్ళా కనిపెట్టడం ఏంది అంటుంటారు. అది కరెక్ట్ కాదు. కానీ యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురమ్మలే ఆయన మీద దిగి వచ్చింది, వాస్తవమే కాదంటలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ మరి దేవుని ఆత్మ పొందుకోవటం అంటే కొంతమందిని దేవుడు ఆయన ప్రేమించి బాప్తిసం పొందకముందునే దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు కొంతమంది మీద. మనం దేవుడిని అడిగితేనంట దేవుడు తప్పకుండా మనకి ఆయన ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు. ఏమడగాలి మనం దేవుడిని అంటే దేవుని యొక్క ఆత్మను నా మీద కుమ్మరించమని చెప్పి దేవుడిని అడిగితేనంట దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఏమని రాయబడింది అక్కడ? నిశ్చయముగా రాయబడింది. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అక్కడ ఏమని రాయి ఉంటుందంటే ప్రియమైన పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అంటే నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, లేకపోతే ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్యారంటీగా. మనం ఎవరినైనా ఒకరి మీద నమ్ముకొని ఆధారపడినప్పుడు వాళ్ళు ఇస్తారో ఎవరో, చేస్తారో చేయరో, చివరికి చేతులు ఎత్తేస్తారేమో అని చెప్పి మనం డౌట్ పడతాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమిట్లరా, ఆయన మాటలు సున్నైనా కానీ ఏది కూడా తప్పిపోయేది వెళ్ళేది. కాబట్టి ఆయన మాట అంటే మాట కాదు కాబట్టి ప్రియమిట్లరా, ఆయన మనం అడిగితే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఆత్మను పొందుకోవటం ద్వారా మనకేం ప్రయోజనము అని అంటే ప్రియమిట్లరా, ఈ ఆత్మను మనం పొందుకోవటం ద్వారా మనకేం ప్రయోజనం అంటే ప్రియమిట్లరా, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, నేను మనసుతో పాటలు పాడేదను, ఆత్మతో కూడా పాడేదను. మనసుతో ప్రార్థన చేయదును, ఆత్మతో ప్రార్థన చేయదును. అయితే ప్రియమైన బిడ్డలారా, మానవుని యొక్క ఆత్మకి దేవుని ఆత్మ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనము దేవునితో సరిగ్గా సహవాసం చేయగలం. అది లేకుండా మనం సహవాసం చేయటం అంటే కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియమిట్ల, ఇక్కడ బైబిల్ గ్రంథం మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి ఒకసారి. 6వ అధ్యాయము 6వ అధ్యాయము. ఇక్కడ మనకు 6వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది.
ఏంటయ్యానంటే ఇక్కడ పరలోక ప్రార్థన ప్రాముఖ్యం. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆరో అధ్యాయం 6వ వచనం, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. మనము ప్రార్థనలో ఏదేదో అడుగుతున్నాం, మంచిది. అయితే ఇప్పుడు ఏం బిడ్డలారా, అడిగేటప్పుడంట ఏం చేయాలంట? ఇంటి తలుపులు వేసేసుకొని ప్రార్థన చేయాలంట. ఇంటికి ఉన్నటువంటి తలుపులు వేసేసుకొని ప్రార్థన చేయాలి. ఎందుకని ప్రార్థన చేయాలని అంటే, ఏదైనా వాహనాలు వెళ్ళేటప్పుడు వెహికల్స్ డిస్టర్బెన్స్గా ఉంటాయనో, లేకపోతే పిల్లలు గోల చేస్తారని ఇలా అని చెప్పి మనము ఇలాగ భౌతిక సంబంధంగా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే అసలు మర్మము కొంచెం లోతుగా మనం ఆలోచించినట్లయితే, బైబిల్లో ఉన్నట్టుగా చెప్పుకోవటం ఒక విధానం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక ప్రత్యక్షతలో నుంచి మాట్లాడటం మరొక విధానం. ఏంటంటే ఒక సహోదరి, ఏమా ప్రార్థన చేస్తున్నావా నువ్వు అని అంటే, ప్రార్థన చేస్తున్నాను, ఏదో మా నాన్న భయానికో, లేకపోతే మా అమ్మ భయానికో, లేదా పాస్టర్ గారి భయానికో ప్రార్థన చేస్తున్నానండి, ఎక్కువ సమయం ప్రార్థన చేస్తున్నాను, విస్తారమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాను, అయినా కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు అనేది నాలో కనబట్టలేదు. మరి ఎలాగానంటే ఎందుకనంటే ప్రియ సహోదరి, ఎందుకనంటే నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తే, ఆయనతో ప్రభుతో మన సమయాన్ని సహవాసాన్ని చేసినట్లయితే, మన ప్రాణాత్మ దేహాలను ఆయన తెప్పరలు చేస్తాడు. ఆయనతో సరైనటువంటి సమయం, ఆయనతో మన సరైనటువంటి కమ్యూనికేషన్, ఆయన మనం ప్రేమించకుండా కష్టంగా బలవంతంగా దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు చేసేటువంటి ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు తలుపేసుకొని చేసుకున్న ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. మరి దేనికి తలుపేయాలి ఇక్కడనంటే ప్రియమైన బిడ్డలారా, మన హృదయానికి తలుపు వేయాలి. మన హృదయానికి తలుపు వేసి ప్రియమైన బిడ్డలారా, మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆకాశమందున దేవుడు మన పక్కనే ఉండి ఆయన చెవికి ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని ప్రార్థన ఆలకించట్లేదు సహోదరి ప్రార్థన అంటే, ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆ సహోదరి ఎందుకని ప్రార్థన ఆలకించబడలేదంటే, ఆ సహోదరి ఒక అబ్బాయిని ప్రేమించింది కాబట్టి, ఎవరిని ప్రేమిస్తే వాళ్ళే ఉంటారు, మనసు హృదయంలో వాళ్ళే ఉంటారు కాబట్టి, వాళ్ళ గురించే తలపోసుకుంటారు కాబట్టి, ఆ ప్రార్థన తలుపేసి చేసినా కానీ ఆ ప్రార్థనకి ప్రతిఫలం లేకుండా పోయింది. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మన వినబడనని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు మరో కోణంలో చెప్తున్నాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయన తెలియను కాబట్టి మీరు ఈలాగున ప్రార్థన చేయుడి. ఎలాగున? మన పరలోక ప్రార్థనలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి చక్కగా. మనం పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. అంటే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ప్రార్థనలో మనం చూసినట్లయితే, మనం చేసేటువంటి ప్రార్థనలో మొదటిగా మనవి ఉంటుంది, రెండోది ఆరాధన ఉంటుంది ప్రార్థనలో, మూడోది విజ్ఞాపన ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే ప్రార్థన.
ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన పరలోక ప్రార్థనలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. అంటే ఇదేంటంటే ఆరాధన, నిరీక్షణతో కూడినటువంటి ఆరాధన. ఆరాధన అంటే ఆరాధన అంటే ప్రియమైన బిడ్డలారా, ఏదైతే మనము దేవునికి ఇస్తామో దాన్ని ఆరాధన అంటారు. మన హృదయాంతరంగాల్లో నుంచి కావచ్చు, భౌతిక సంబంధంగా కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, దేవునికి మనం హృదయపూర్వకంగా ఏదైతే ఇస్తామో దాన్ని ఆరాధన అని అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉన్ని టచ్ చేస్తే క్రిస్మస్ గురించి చెప్పను. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయనకి పెట్లో సాంబ్రాణి బోళము బంగారము తీసుకుని వెళ్ళారు, కానుకలుగా సమర్పించారు. దీన్ని ఏమంటారంటే క్రిస్టమస్ ఆరాధన. ఆయనకి కానుకలకి అంటే దేవునికి మనం ఏదైతే ఇస్తామో దాన్ని ఆరాధన అని అంటారు. ప్రియదేని పెట్టారా, ఇంకా అంత మాత్రమే కాదు. ఇప్పుడు దాకా దైవజనులు అయ్యగారు మేము వచ్చిన వెంటనే 7కి వచ్చాము, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. మొదట స్తోత్రం 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 అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇదంతా ఏంటయ్యానంటే ప్రియదేని బిడ్డారా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దీన్ని ఆరాధన అని అంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కాబట్టి మీరులాగా ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఇక్కడ ఆరాధన ఉంది, ప్లస్ నిరీక్షణతో ఉన్నటువంటి ఆరాధన. నీ చిత్తం పరలోకమందు నెరవేరునచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇక్కడ యేసు ప్రభు నేర్పించేటువంటి ప్రార్థనలో ప్రియమిలారా, ఎక్కడ కూడా ఆయన శిష్యులకి సింగులర్లో నేర్పించలేదు, బహువచనంలో నేర్పించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బహువచనం నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే 11వ వచనం చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటే యేసు ప్రభువుకు తెలియదా? పై భాగంలో ఏమైనా రాయబడింది? అడగక మునిపే మీ అక్కర్లు ఎరిగిన దేవుడు కాబట్టి మీ అవసరాలు తీర్చబడతాయని చదువుకున్నాం. మరి ఈ రోజున ప్రియదేని బిడ్డలారా, అనేక మంది దేవుణ్ణి అడిగి తింటున్నారు ఆహారం. ఆలోచించండి ఒకసారి, అడిగి తింటున్నారా? అయితే మన యేసు ప్రభు ఆయన శిష్యులకి ఎందుకు నేర్పించాడు ఈ ప్రార్థన? ఆలోచించండి ఒకసారి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, బహువచనంలో నేర్పించాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మాకు దయచేయము. ప్రియదేని బిడ్డలారా, ఏంటి దీని అర్థం? ఆలోచించినట్లయితే అంటే దేవుడు మనం చేసినటువంటి ప్రార్థనకి అడిగిన తర్వాత, మనము చేసుకున్న తర్వాత, అయ్యా మా అనుదినాహారం నేడు మాకు దయచేయి ప్రభు అని అడిగిన తర్వాత, ఆయన మనకిచ్చిన తర్వాత, ప్లేట్లోకి వచ్చిన తర్వాత, వీళ్ళు నాకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారా చెల్లించరా? వీళ్ళు నన్ను అడిగారు, నేను ఆహారం వీళ్ళకి ప్లేట్లోకి ఇచ్చాను, ఇచ్చిన తర్వాత వీళ్ళు నాకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారా చెల్లించరా అని చెప్పి ఆకాశమందున దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఒక్కోసారి సంఘానికి వచ్చినప్పుడు తొలి దినాల్లో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో, చాలా కష్టాల్లో, చాలా పేదరికంలో వస్తారు. ఫస్ట్లో వచ్చేటప్పుడు, అయ్యా పాస్టర్ గారు, మా ఆయనకి ఏం పని లేదండి, నాకు పని ఏమి లేదు, ఏమైనా జీవనాధారం కోసం ఏదైనా పని కావాలా, జాబ్ కావాలా, వర్క్ చేసుకుందానికి ప్రార్థన చేయండి అంటారు. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి అనుభవాలను చెప్తున్నా. పని దొరికిన తర్వాత ప్రియదేని బిడ్డలారా, పాస్టర్ గారు పని ఎప్పటి నుంచి అయితే వచ్చిందో, పని ఎప్పుడైతే వచ్చిందో ఇక 2-3 వారాలు కంటికి కనబడరు. 2-3 వారాలు అసలు కంటికే కనబడరు. ఏంటి కారణం అంటే, అక్కడ ఆదివారం కానీ నువ్వు కానీ సెలవు పెట్టుకున్నావంటే
నీవు పనికి రాబడలేదు, ఆపేస్తామని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేని బిడ్డారా, అక్కడ పనిచేసేటువంటి ఓనర్కి భయపడుతున్నారు. పాస్టర్ కంటే కూడా, దేవుని కంటే కూడా ఎవరికి భయపడుతున్నారంటే అక్కడ పనిచేసేటువంటి ఓనర్కి భయపడుతున్నారు. ఎందుకనంటే వీళ్ళు ఎవరంటే ఇప్పుడు దేని బిడ్డలు ఎవరంటే వీళ్ళు చిన్నపిల్లలు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు చిన్నపిల్లలు, అంటే ఇంకా అంత స్పిరిచువల్ ఎదుగుదల లేనటువంటి వాళ్ళు, అంత స్పిరిచువల్ పరిపక్వత లేనటువంటి వాళ్ళు. అందుకని మరి నేను పనిచేసేటప్పుడు ఆదివారం తప్పకుండా దేవుని సంధికి వెళ్ళాలా, ఆయన నాకు దేవుడు సహాయం చేశాడు, దైవజనులు నా కోసం ప్రార్థన చేశారు, చక్కటి పని దొరికింది నాకు, ఈరోజు నేను దేవుని సంధికి వెళ్ళి, ఆదివారం దేవుని సంధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలన్నటువంటి ఆ యొక్క అంత అజ్ఞానం, అంత ఆత్మీయమైనటువంటి ఆ స్థితి, ఆ పరిపక్వత లేనటువంటి వాళ్ళు కాబట్టి పని దొరికిన వెంటనే ప్రియమిట్లారా వెంటనే మర్చిపోయేవాళ్ళుగా ఉంటారు. ఒక్కోసారి ప్లేట్లోకి వచ్చిందనుకోండి, ఒకవేళ అది మంచి నాన్ వెజ్ అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ప్రార్థన చేయటం కూడా మర్చిపోతాం. ఎప్పుడైతే ఆహారం లేదో అప్పుడైతే మనము ఏం చేస్తాము, అది గంజైన ప్రభువానికి స్తోత్రం అని చెప్తాం. కాస్త దొరికిన తర్వాత, కడుపులో దొరికిన తర్వాత, బాగా సమృద్ధిగా వచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా అనేకులు ఏమవుతున్నారంటే మర్చిపోయేటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రియమైన బిడ్డలారా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రియమైన బిడ్డలారా, అంటే నువ్వు అడగటం అనేది ప్రాముఖ్యం. అడగకపోతే అన్నం దొరకదయ్యానంటే దొరకద్ది. బైబిల్ గ్రంథం ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే ఆయన సెలవు లేకుండా ఒక్క పూట భోజనం చేసి సంతోషించడం అనేది అసాధ్యం అంట, ఇంపాసిబుల్. ప్రియదేని బిడ్డలారా, ఒక్క పూట భోజనం చేసి సంతోషించడం అనేది అది అసాధ్యం. ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతోమంది కోటీశ్వరులు, ఈరోజు ఒక వాట్సాప్ వచ్చింది నాకు, ఎవరు మంగాచార్యులు ఇది ఒక ఆమె పేరు, మంచి కోటీశ్వరాలు, మంచి 5 స్టార్ హోటల్లో భోజనం చేసేది, సుందరమైనటువంటి బిల్డింగ్. మరి ఆమె పరిస్థితి దేని బిడ్డారా, ఇప్పుడు ఒక నైటీ మీద హాస్పిటల్లో మంచిగా ఉదయం సాయంత్రం టాబ్లెట్లు వేసుకుంటూ ఆహారం కూడా తినేటువంటి పరిస్థితి లేక అలాంటి పరిస్థితుల్లో మధ్యలో ఉంది. కారణం ఏంటంటే ఆయన సెలవు లేకుండా ప్రియమైన బిడ్డ ఒక్క ముద్దు కూడా మన నోట్లో పెట్టుకోలేం. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన సెలవు లేకుండా మనం కడుపు నిండా భోజనం చేసి సంతృప్తి కలిగి జీవించలేం. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి నువ్వు నేనేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ తర్వాత తీసుకోవటం అనేది ఆయన నామాన్ని మహిమ తెచ్చిన వారం అవుతాం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దీని బిడ్డలారా 11-12 వచనం మనం చూస్తే, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము. ఈ కొత్త సంవత్సరంలోకి 2026లోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి 2026లోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి అడుగు పెట్టేటప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా, నీకు ఎవరితో అయినా శత్రుత్వం ఉన్నా కానీ, ఎవరి మీద నీకు ద్వేషం ఉన్నా కానీ, ఎవరి మీద నీకు పగ ఉన్నా కక్షలున్నా కానీ, ఎవరైనా నీకు కీడు చేసినా కానీ వాటన్నిటిని విడిచిపెట్టేసి క్షమించమని చెప్పి, వాళ్ళు ఒకవేళ నిన్ను క్షమించలేక నువ్వు క్షమించి నువ్వేం చేయాలంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు నూతన స్వభావంతో, నూతన ఆత్మతో, నూతనమైనటువంటి బుద్ధితో ప్రియమైన బిడ్డలారా మనం ఏం చేయాలంటే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం, రుణాలంటే అప్పులు చేసి ముగించమని కాదు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధన లేక తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ రుణములు అంటే ఏంటండి? పాపములు. రుణములు అంటే ఏంటండి? పాపములు. అంటే యేసు ప్రభు ఇంకా మీకు వివరించి చెప్పాలంటే చాలా టైం ఉంటుంది. యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన ప్రియదేనిలా, మనం 100 పాపాలు చేసామనుకోండి, 100 పాపాలు చేసామనుకోండి, చేసినప్పుడు మనకి వెంటనే గుర్తురావు. అన్ని 100 పాపాలు ఒప్పుకోగలమా? చెప్పాలి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. 100 పాపాలు ఒప్పుకోలేం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని ఒప్పింపజేసే దేవుడు ఆయన. ఎందుకని ఆత్మను పొందుకోవాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఆయన దమస్కు గేటు దగ్గర 3 దినాలు ఆయన అన్నపానాలు లేకుండా కళ్ళు మూయబడినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన కళ్ళు తెరవబడిన తర్వాత కొంత ఆత్మీయతలోకి లోతుల్లోకి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్ అంటాడు ఆయన. నేను పాపుల్లో ప్రధానుణ్ణి, దోషకుని, హింసకుని, హానికరుణ్ణి అంటాడు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితంలో మనం ఆత్మీయ లోతుల్లోకి వచ్చిన తర్వాత మనం ఎవరో మనకు గ్రాహ్యం అవుతుంది, మనం ఎలాంటి వారో మనకు గ్రాహ్యం అవుతుంది. ఒక్కోసారి అర్థం కాదు, ఐఎమ్ ఆల్ రైట్, నేను నీతిమంతుడిని, నాలో ఏం తప్పు లేదనుకుంటాం, నేను ఎవరికి హాని చేయలేదనుకుంటాం. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు నిన్ను రేపినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నప్పుడు, నీవెవరో నీకు తెలిసిన తర్వాత, పరిశుద్ధాత్మదేవుడిని జ్ఞాపకం చేసిన తర్వాత, అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, ప్రియమిలారా, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. ప్రియదేని బిడ్డలారా, మనం ఏ విధంగా ఇతరులను క్షమించామో అదే ప్రకారం ప్రభా మమ్మల్ని క్షమించుము. మమ్మల్ని శోధన లేక తేక దుష్టుడిని మమ్మల్ని తప్పించుము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే నువ్వు నమ్మిన తర్వాత, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రియదేని బిడ్డలారా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుణ్ణి అడిగినప్పుడు నీ నోటిలో నుంచి ఏం చేయాలంటే, నువ్వు విశ్వాసంతో ప్రభువా నన్ను క్షమించంటే ఆయన తప్పకుండా క్షమించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇతరులను క్షమించేటువంటి వారంగా ఉండాలి. మనం ఇతరులను క్షమించినటువంటి వారంగా ఉంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయడంట, ఆయన క్షమించడంట. కాబట్టి నువ్వు ఎన్ని తప్పిదములు చేసినా కానీ మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించమంటే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని శోధన లేక తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధములు క్షమించును. శోధన అనేది ప్రియదేని బిడ్డలారా ప్రతి ఒక్కరికి వస్తుంది. శోధన రాదని చెప్తారా? ప్రతి ఒక్కరికి వస్తుంది శోధన. అది శత్రువుల ద్వారా కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా కానీ మనకి ప్రియదేని బిడ్డలారా డైరెక్ట్గా రావచ్చు, ఇండైరెక్ట్గా రావచ్చు. సాతానుడు చేసే పని. శోధన ఎవరి ద్వారా వస్తుందంటే సాతాను ద్వారా వస్తుంది. పరీక్ష దేవుని ద్వారా వస్తుంది. అయితే ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, మమ్మను శోధన లేక తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. శోధన వస్తుంది కాబట్టి మమ్మల్ని తప్పించమంటున్నాడు ఆయన. శోధన రాబోతుంది కాబట్టి మమ్మల్ని తప్పించు. అందుకు యేసు ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటాడు యేసయ్య. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అంటే శోధన వచ్చిన తర్వాత కాదు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, తర్వాత మనము చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు, మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియదేని బిడ్డలారా, యేసు ప్రభు
నేర్పించినటువంటి ప్రార్థన, యేసు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన. ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏదో ఒక బట్టి ప్రార్థనలాగా, ఒక ఆనవాయితీ ప్రార్థనలాగా చేసుకోవటం కాదు. ఏంటి అంటే మనము అది ఎవరి సహాయంతో మనం చేయాలంటే ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన అనేది మనకి ప్రార్థన ఎందుకనంటే మనల్ని దేవుడు ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే రూపాంతరపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఆయనకి సాక్షులుగా నిలబెడుతుంది. క్రీస్తు పరిమళ వాసనకు మనం చేస్తుంది ప్రార్థన. అందుకని ఇప్పుడు ఇదేం పిల్లారా, ప్రార్థన మనం చేయాలి. ఒక భక్తుడు ఏమంటాడంటే, ప్రార్థన చేసేవాడు పాపం చేయడంట. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన చేయండి, మోకరించండి చెప్పనక్కర్లేదు, బలవంతం చేయాల్సిన పని లేదు. నీలో ఆ ఆత్మ సంబంధమైనటువంటి తీవ్రత, ఆ వైరాగ్యం, ఆ డిజైర్ నీలో ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే ప్రతి బిడ్డ, ఈ చాలమ్మ ప్రార్థన అన్న మీ తల్లిదండ్రులు అన్నా కానీ నువ్వేం చేస్తావంటే ఒక రూమ్లో, ఒక గదిలో, అది రాత్రి అనక పగలనక ఎనీ టైం ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఏం చేస్తావంటే నువ్వు బలంగా ప్రార్థన చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని దేని బలి ఉపవాస ప్రార్థన ఎందుకంటే సంఘముల ఉద్యమం రావాలంటే దేని బిడ్డలారా, సంఘముల ఉద్యమం రావాలంటే అందరూ ఏక హృదయముతో ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు సంఘముల ఉద్యమం రగిలించబడుతుంది. అది ఈ గ్రామానికి మాత్రమే కాదు కానీ పక్క గ్రామాన్ని కూడా అది ప్రభావితం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రియదేని బిడ్డలారా మనం చూసినట్లయితే స్టోట్పురంలో మనం చూసినట్లయితే దానికి ఇటీవల కలెక్టర్ దగ్గరికి వెళ్ళంట, అయ్యా మరి మా ఊర్లో అందరూ మారిపోయారు, మరి ఈ ఆంధ్రాలో తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టోట్పురం అంటే గజదొంగలకి పేరు, ఇదొక చెడ్డ పేరుగా ఉంది, కాబట్టి దీనికి సువార్తపురం పెట్టండి అని చెప్పారు. చాలామంది మారిపోయారండి అని చెప్పారంట. ఎందుకని ప్రియదేని బిడ్డలారా, ఎందుకనంటే మనము ఒక్కొక్కసారి ప్రియదేని బిడ్డలారా మనం ఎంత ప్రార్థన చేసినా, ఒక్కోసారి ఎంత ప్రసంగాలు చేసినా కానీ ఒక్కోసారి ప్రజల్లో మార్పు అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రియదేని బిడ్డలారా అక్కడ దైవజనులు సువార్త ప్రకటించిన తర్వాత ఉద్యమం వచ్చేసిందో, ఇళ్లల్లో ఉన్న వాళ్ళు గుండెలు బాదుకొని పలానోళ్ళు మంగళసూత్రం దొంగిలించారు, పలానోళ్ళ యొక్క కమ్మలు దొంగిలించావు, ఇలాగా వాళ్ళ గుండెలు బాదుకొని ప్రియదేని బిడ్డలారా అరగంట సేపు పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని వాళ్ళు మారు మనసు పొందారంట. ఎవరు చేసిన కార్యం అంటే ఇది పరిశుద్ధాత్మదేవుడు చేసిన కార్యము. పోలీసు వాళ్ళంట ఇసుకలో పాతి పెట్టేసి, గొంతు దాకా పాతి పెట్టేసి తుపాకీ పెట్టి, రే నిజం చెప్పరా అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ తాత వచ్చి నిజం చెప్పన్నట్టుగా నిజం చెప్పేవాళ్ళు కాదంట. ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళని బంధించిందో ప్రియదేని బిడ్డలారా అప్పుడు తట్టుకోలేకుండా ఆ గజ దొంగలు వాళ్ళు పశ్చాత్తాప్తులై యేసు ప్రభుకు సరెండర్ అయిపోయారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దైవజనులు మరి సాల్మన్ రాజయ్య గారు 40 దినాలు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు ఉండేవాళ్ళు అలవాటు చేసుకుంటారు. వాళ్ళకి ప్రార్థన అనే పునాది మీద వాళ్ళ జీవితాలు కట్టబడతాయి, వాక్యం అనే పునాది మీద వాళ్ళ జీవితాలు కట్టబడతాయి. దేవుని అభిషేకం పొందుకున్న వారికి వేరొకటి బోధింపనక్కర్లేదు. వాళ్ళ సంఘములో స్వేచ్ఛగా మంచిగా ఎప్పుడు దైవ సేవకుడు వాళ్ళ చుట్టూ కాచుకోకుండా వాళ్ళ సంఘానికి కూడా ఒక ప్రొటెక్షన్గా ప్రార్థన చేస్తారు. ప్రార్థనా పనులు సంఘంలో లేవాలని చెప్పి దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ప్రియదేని బిడ్డలారా ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన అది ఒక్కోసారి నేను సైన్స్ చదువుకునేటప్పుడు మనము ఉపవాస ప్రార్థన ఉండాలి. ఒక్క పూటైనా కానీ, ఒక్క 2 పూటలైనా కానీ, ఒక్క రోజైనా కానీ, 2 రోజులైనా 3 రోజులైనా కానీ మనము ప్రియ దేవుని బిడ్డలారా ఉపవాసం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్, కొవ్వు శాతం అనేది ఏమవుతుందంటే కరిగిపోయి అది ఎమల్సీకరణ చేసుకొని ఆహారంగా మార్చుకుంటుంది. నువ్వు మళ్ళా వాకింగ్ పరిగెత్తాల్సిన పని లేదు, మళ్ళా కొలెస్ట్రాల్కి ఇంకొకటి వాడాల్సిన పని లేదు. నీలో తెలియనటువంటి ఒక మార్పు, నీ ముఖంలో ఒక సౌందర్యం, నీ ముఖంలో ఒక జీవకళ, నీ ముఖంలో ఒక జీవకళ, ఒక చురుకుదనం, ఒక ఆత్మ సంబంధమైన వైరాగ్యం, ఒక మంట నీలో దేవుడు రగిలిస్తాడు. అందుకని ఇప్పుడు దేని బిడ్డలారా మనం ఏం చేయాలంటే, దేవుడు ఇస్తున్నాడు కదా 3 పూట్ల ఆహారం దొరుకుతుంది కదని చెప్పి నువ్వేం చేయాలంటే ఇప్పుడు దేని బిడ్డ ఆ పూట అది బిర్యానీ అయినా చేపల కూర అయినా ఇంకోటైనా పక్కన పెట్టేసి దేవునికి సమర్పించుకొని నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉపవాసం ఉండి పేపర్లో రాసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాలు నువ్వు తప్పకుండా చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, లేఖనాల్లో నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే చూడండి, యోనా గ్రంథం తీయండి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం చదువు. 3వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనం చదువు. ఒక్క నిమిషం. చాలు, ప్రైస్ లార్డ్. ఒక్కసారి ప్రియ దేని బిడ్డలారా, 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయము మనము 5వ వచనం మనం చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేశారంటే, వాళ్ళు మొదట దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గం విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టు కట్టుకొనవలను. జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదును తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 40 దినాల్లో మరి ప్రచండమైనటువంటి వర్షము, తుఫాను, భయంకరమైనటువంటి 3 తాటి చెట్లంతా ఎత్తు జలప్రవాహం రాబోతుంది. మరి ఇది పరిస్థితిని ప్రియ దేవుని బిడ్డలారా నాశనం కాబోతుందంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశారంటే, మరి వాళ్ళు ఆయన నినివే పట్టణానికి వెళ్ళకుండా యోనా తర్షీషు ప్రాంతానికి వెళ్ళాడు. అయితే ఎందుకని వెళ్ళాడు ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకని వెళ్ళాడంటే, ఈ రోజుల్లో మామూలుగా మీకు కొంచెం మామూలుగా ఎవరైనా నెల్లూరుకి వచ్చాడు ఒక పాస్టర్ గారు, నెల్లూరుకి ఒక మినిస్ట్రీలో ఉండి ఒక 20 సంఘాలు 30 సంఘాలు ఉన్నాయనుకోండి, 100 సంఘాలు ఉన్నాయనుకోండి. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, అడిగి నెల్లూరుకి వచ్చాడు. వస్తే, బ్రదర్ మీరు మార్కాపురం వెళ్ళండి, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నెల్లూరు నుంచి, లేదా ఎర్రగొండపాళెం వెళ్ళండి అని చెప్పారు అనుకోండి. ఆ పాస్టర్ గారు పోయేదానికి అంగీకరిస్తాడా? ఇష్టపడ్డా నెల్లూరు నుంచి పోయేదానికి ఇష్టపడకపోవచ్చు ఒకవేళ. ఎందుకని అంటే ఇప్పుడు దేని బిడ్డారా, ఇదే సమస్యకి రోజున. ఎందుకనంటే నెల్లూరులో చేపల పులుసు ఫేమస్. నెల్లూరు కర్రీస్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి ఎక్కడ ఉండదు.
చాలా రుచిగా మంచిగా ఉంటుంది, చాలా సుఖంగా లగ్జరీగా ఉండొచ్చు. మరి ఇది మరి మరి మారుమూల ప్రాంతానికి, కొండలకు అడవులు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు దేని పిల్లారా, దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు దేని పిల్లారా, ఇప్పుడు చేపలు పట్టేవానికి వెళ్ళామనుకో చెరువులోకి, వల ఒక చేప పడలేదనుకో వలలోకి. ఎందుకు పడలేదంటే అది పొగురు చేప, కొంచెం పొగురు చేప, అది బాగా ఉంది, మంచిగా ఉంది, అది దూకి వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇప్పుడు దేని పిల్లారా, దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే యోనాను ఏం చేశాడంటే ఇప్పుడు దేని పిల్లారా, అందులో ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు అంటే దేవుడు కొంతమందిని ఎలా చేస్తాడంటే విప్లవాత్మకంగా మారుస్తాడు. దేవుని ఎలా చేస్తాడండి, కొంతమందిని మాట వినకపోతే విప్లవాత్మకంగా మారుస్తాడు. వీడు ఎలా ఎలా చెప్తే మాట వింటాడు, ఏ రూట్లో పోతే వీడు మాట వింటాడని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే, ఇదేం బిడ్డారా, ఆ వలలో పడినటువంటి చేపకి దానికి ఏం చేస్తారంటే ఆలోచన కలిగి ఒక గేలం వేసి దానికి ఒక ఎర్రన పెట్టి గేలం వేస్తే ఏదేంది ఎరేసి చేపను పెడతారంట కదా. అలాగా కొంతమంది ఇప్పుడు దేని బిడ్డ వీళ్ళు మాట వినలేదనుకోండి, తెలివితేటలను ఉపయోగించాం, అసలు పడలేదండి, ఈ అబ్బాయి అసలు పడలేదండి, వాళ్ళు పడలేదండి, ఎలా ఎరేసి చేపను పట్టినట్టుగా ఇప్పుడు దేని బిడ్డారా. అట్లాగే ఏం చేస్తాడంటే దేవుడు ఒక్కోసారి ఇప్పుడు దేని బిడ్డారా, అది ఆ చేప రావాలంటే ఆ గ్యాలంలోకి ముక్కులు ఇరుక్కొని రక్తం కారుకుంటా వచ్చి మర్యాదగా బుట్టలో కూర్చో, చెప్పినట్టు వింటావైనవా అని చెప్పి పిదిని బిళ్ళారా. ఇక్కడ ఆ యోనా పరిస్థితి కూడా పిదిని బిళ్ళారా, నినివే పట్టణానికి వెళ్ళమంటే వెళ్లకుండా పిదిని బిళ్ళారా తర్షీషు ప్రాంతానికి వెళ్ళాడు. మధ్యంతరంలో అపాయం వచ్చేసింది. ఆ తర్వాత సముద్రంలో నాచులో అక్కడ ఏం చేశారంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన తర్వాత దేవుడే ఆజ్ఞాపించాడు చేపల కడుపులోకి వెళ్ళిపోమని. దేవుడే చేప కక్కివేయేటట్టు ఆజ్ఞాపించాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు మర్యాదగా ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళమంటే ఇప్పుడు దేని బిడ్డారా మరి నినివే పట్టణానికి వెళుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దూత చెప్పినట్లుగా సమాచారం అందించినట్లుగా యోనా ఏం చేస్తున్నాడంటే దేని బిడ్డారా, ఇక్కడ ఉపవాసము ఉండి, ఆయన ఉపవాసం ఉండటం మాత్రమే కాదు కానీ రాజు కింద మంత్రులు కానీ అనేక మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడే మనసు మార్చుకొని దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఏం బిడ్డలారా, మానవుని యొక్క స్వభావం ఏంటంటే సాధ్యమైనంత వరకు సుఖపడాలని కోరుకుంటాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు ఏం చేస్తాం, సుఖపడాలని కోరుకుంటాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను అనేకులకు బోధించి భ్రష్టుణ్ణి అయిపోదునేమని చెప్పి తన శరీరాన్ని ఏం చేశాడంట, నలగొట్టుకున్నాడంట. ఇక్కడ సొర చెట్టు మలిచేలేక ఆ సొర చెట్టు కింద హ్యాపీగా ఉందనుకున్నాడు. దేవుడు దాన్ని ఏంటంటే పురుగు ఆజ్ఞాపించి కత్తిరించేటట్టు చేసేసాడు. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ఆ నినివే పట్టణానికి రావటం వలన యోనా ఎవ్వరూ ఒక్క దినములో రక్షించలేనటువంటి జనాభా 1,20,000 కంటే ఎక్కువ మందిని ఇప్పుడు దేని బిడ్డలారా యోనా ద్వారా ప్రజలు రక్షించబడటం జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఒక కట్టి మండటం వేరు, 4 కట్లు వేసి మండించటం వేరు. అవునా కదా? ఒకరు 1000 మంది తరిమితే ఇద్దరు 10,000 మంది తరుముతారు. మన జీవితంలో కూడా సంఘములు ఏం కావాలంటే, ఎక్కడ ఆశీర్వాదం ఉంటుందని 133 కీర్తన సెలవిస్తుందంటే 3వ వచనం మనం చూస్తే, ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ యూనిటీ ఉంటుందో, ఎక్కడ ఐక్యత ఉంటుందో, స్పిరిచువల్ యూనిటీ, ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యతను ఎక్కడైతే కాపాడుకుంటారో ఇదేం బిడ్డలారా, అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవాలని చెప్పి యెహోవా సెలవిచ్చున్నాడు. ఇది కాపాడుకోవాలి. మనం ఒకరికొకరు తగ్గించుకోవాలి, ఒకరికొకరికి హెచ్చించుకునేటువంటి వారంగా ఉండాలి.
అలాగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ సంఘాన్ని ప్రీతిని బిడ్డలారా పర్వత శిఖరం మీద నిలబెడతాడు. ప్రైజ్లాడు అప్పుడు జనులు గుంపులు గుంపులుగా సమూహాలుగా ఆయన తరలిస్తాడు. ప్రైజ్లాడు హల్లెలూయా. కాబట్టి సంఘములు ఎవరు కావాలంటే ప్రీతిని బిడ్డలారా సైతానికి వాక్యం తెలుసు. ఏం తెలియదంట? మీకు తెలుసు, దైవజనులు చెప్తుంటారు కదా, ప్రార్థన చేయలేడంట. ప్రార్థన చేయలేడు కాబట్టి ఉపవాస ప్రార్థన. ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నారు ఇల్లు, ఉపవాస దినాలు పెడదాం. కొందరైనా కానీ రీఛార్జ్ చేయబడతారు, కొందరైనా కానీ దేవుని ఆత్మచేత నింపబడతారు, కొందరైనా కానీ వాళ్ళు పురుకొల్ప పడతారు, కొన్ని నేర్చుకుంటారని చెప్పి దైవజనులు ప్రియని బిడ్డలారా ఇక్కడ ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన 40 దినాలు పెట్టడం జరిగింది. ఈ క్రిస్టమస్ మాసంలో ఎక్కడ చూసినా అలంకారాలు ఇవన్నీ డెకరేషన్ చేసుకోవటం, చాలా బిజీగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు దీన్ని బట్టి ఇది ఒక్కరోజే. కానీ నీ ఆత్మీయ జీవితం చివరి శ్వాస వరకు ఆయనలో కొనసాగాలంటే, నువ్వు తలగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, వాక్యం అనే పునాది మీద, ప్రార్థన జీవితం మీద నువ్వు కట్టబడితే నువ్వు వర్ధిల్లుతావు, ఆస్వాదించబడతావు. ఏ పట్టణంలో ఉన్నా, నువ్వు ఏ గ్రామానికి వెళ్ళిపోయినా కానీ, ఎక్కడున్నా కానీ ప్రియమైన బిడ్డలారా పునాది మీద నీ జీవితం ఉంది కాబట్టి నువ్వు నిలబడతావు, వర్ధిల్లుతావు, వస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా తీయండి ఒకసారి ఎస్తేరు గ్రంథము. నేను ముగిస్తాను త్వరగా. ఎస్తేరు గ్రంథం ఒకసారి తీయండి. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా ఎస్తేరు ఎవరంటే ఒక అనాది, తల్లిదండ్రులు లేని పినతండ్రి దగ్గర పెంచబడుతుంది. అయితే ఈ ఎస్తేరు ప్రియ దేవుని బిడ్డలారా రాజు యొక్క దయను పొందుకున్నది, రాణిగా మార్చబడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా హామాను కుట్ర చేసి మొర్దెకైని ప్రియ దేవుని బిడ్డలారా చంపాలని చెప్పి ఉరికొయ్యను ఒకటి తయారు చేశాడండి. తయారు చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా తయారు చేస్తే మరి ఈ యొక్క మొర్దెకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. తన యొక్క వస్త్రాలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడండి. ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆ ఒక్కని యొక్క ప్రార్థన చాలక ఏం చేస్తాడంటే ఎస్తేరుకి ఒక సవాల్ చేస్తాడు. ఎస్తేరుని ఆత్మ సంబంధంగా పురుకొల్పుతాడు. అప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు తన పనికత్తులు ఎస్తేరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తారండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, రాజు దగ్గరికి వెళతానని చెప్పి షూషోను కోట ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియని బిడ్డలారా ఆమె రాజు దయ పొందుకుంటుంది. అప్పుడు యూదులందరూ కూడా ప్రియని బిడ్డలారా వాళ్ళు చంపబడకుండా కాపాడబడతారు. కారణం ఏంటంటే ఎస్తేరు కూడా ఉపవాసం అండి తన పనికెత్తులతో కూడా కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏ రాజు అయితే ప్రియని బిడ్డలారా యూదుల్ని ఆ మొర్దెకైని చంపాలని చెప్పి ఆ పన్నాగం పన్నుతాడో అదే ఉరికొయ్య మీద ప్రియని బిడ్డలారా అదే ఉరికొయ్య మీద మరి హామాను ఉరి తీయబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఏంటంటే మన శత్రువులను కూడా అధిగమించగలము ఉపవాస ప్రార్థన ద్వారా. ఇది ప్రసంగాలుగా చెప్పుకోవటం కాదు, కానీ మన శత్రువుల్ని కూడా ఏం చేస్తామంటే మనకంటూ శత్రువులు ఎవరు లేరు. మనం పోరాడేది ఎవరితోనంట? మనం పోరాడేది మనుషులతో కాదంట, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతోనంట. దీని వెనక ఎవరు హస్తం ఉందంటే మనుషులు మనకు కనబడుతుంటారు. వారి వెనక సాతాన హస్తం పనిచేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే
వాళ్ళ వెనక పనిచేసి పోరాడుతున్నటువంటి వాటి శక్తులతో మనం పోరాడినప్పుడు ప్రియమైన బిడ్డలారా జయాన్ని మనకు ప్రసాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకుంటావు ఒక్కోసారి వాళ్ళు మా మీద వీళ్ళు మా మీద అనుకోవచ్చు. అది కాదు ప్రాముఖ్యం ఇక్కడ, అది కాదు ఉద్దేశం. దేవుడు మన పక్షంగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే ఉపవాసం అండి మనం మన హృదయాలు చెంపుకోవటం కాదు కానీ, మన బట్టలు చెంపుకోవటం కాదు కానీ, మన హృదయాన్ని ప్రియదేని బిడ్డలారా చించుకొని మన హృదయాన్ని ప్రియదేని బిడ్డలారా ఆయన సన్నిధిలో నీళ్ల వల్లే కుమ్మరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన వ్యక్తిగత జీవితంలో మనము అడగాల. మొదట దేవుని ఏం చేయాలా? అడుగు ప్రతివానికి ఇస్తానని చెప్పాడు. ఏంటది? పరిశుద్ధ ఆత్మ. శత్రువుల మీద మనకు జయాన్ని ప్రసాదిస్తాడు, పాపం మీద మనకు జయాన్ని ప్రసాదిస్తాడు. అంతసిన పత్రిక 1:5 మనం చూసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు దేవుని కుమారులు అనబడదురు అంటారో, ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ ఎవరంట? దేవుని కుమారులు అనబడదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడుగా చిన్నపిల్లల వేరు, దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడేటప్పుడు నువ్వు చాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఓన్లీ ఆత్మను పొందుకుంటే సరిపోదు. ఏం కావాలి? వాక్య జ్ఞానం, వాక్య చదివినప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు, అది విన్నప్పుడు ప్రియని బిడ్డ నువ్వేం చేయాలంటే అది అప్పుడు ఆత్మదేవుడు నీ జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అడగాలి సందేహం లేకుండా విశ్వాసంతో. దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం మనం చూసినట్లయితే ఆశీర్వాదం కూడా ఇస్తాడు ఆయన. ఇందాక ఒక కుటుంబంలో ఒకరు అభిషేకించబడి ఉంటే ఆ కుటుంబానికి, వారిని బట్టి ఆ కుటుంబానికి ఆశీర్వాదం, దీవెన, ఒక భద్రత, కృపాక్షేమాలు. ఆత్మీయంగా, పరిశుద్ధంగా, భయభక్తులు కలిగి ఆత్మానుసారం నడుచుకుంటే దేని బిడ్డారా ఆ కుటుంబానికి, ఆ అభిషేకించబడినటువంటి వారి ద్వారా ఆ కుటుంబానికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి జకర్యా 10:1 మనం చూస్తేనంట అక్కడ ఆశీర్వాద వర్షం అంట. వర్షము దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి గుర్తు. కాబట్టి మన మీద ఒక్కోసారి దర్శనాలు ఇస్తారు కొంతమంది, వర్షం పడుతుందంటారు. దేనికి సాదృశ్యం అంటే దేని గుర్తు? కడవరి వాన కాలమున వర్షము దయచేయమని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీవెన వర్షం నీ మీద ఆయన ఏం చేస్తారంటే ఆయన అభిషేకం పొందుకున్న వారి మీద ఆయన వర్షాన్ని అడగాలండి. పొందుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసంతో అడగాలి. రెండోది ఏంటంటే సహవాసములో ఉండాలి. అంత మాత్రమే. సామెతల గ్రంథం 8:21 మనం చూస్తే ఆయన ప్రేమించు వారినంట ఆయన ఆస్తి ఇస్తారు. ఎవరైతే ఆయనలో సహవాసం కలిగి ఉంటారో ప్రతిని బిడ్డలారా వారినంట ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు, వారి నిధులు నింపుతానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును,